బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో తన సొంత గ్రామం ఇనకౌకుంట్ల గ్రామంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాశాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఆడపడుచులకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని సబిత మండిపడ్డారు. తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చిన 4,000 ఏం చెప్పిండు? ఎన్ని అబద్ధాలు చెప్పిండు? ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కాకముందు 2 లక్షలు పోయి అప్పు తెచ్చుకొని కావాలంటే బ్యాంకుకి నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నేను అప్పు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి వాయే, మార్చి వాయే, ఏప్రిల్ వాయే, మే 9వ తారీఖు కూడా వస్తూ ఉంది. ఇప్పుడేం చేస్తున్నాడు? తొండోడు లెక్కలు అన్నట్టు అంతా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఏడిపోతే ఆడికి పోయి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు. దేవుని మీద ఒట్టు, యాదాద్రి పోతే లక్ష్మీనరసింహ మీద ఒట్టు, నేను అప్పు తీర్చేస్తా బ్యాంకులది అంటున్నాడు. ఇంకో దగ్గరికి పోతే యాదాద్రికి పోతే అక్కడ